నాకు తెలిసినంత వరకు అదృష్టవంతురాలు ఎవరు అంటే పెళ్లి కాకముందు అమ్మ చేతి వంట, పెళ్లి తర్వాత భర్త చేతి వంట తినేవాళ్ళు చాలా అదృష్టవంతురాలండి. అంతే కదా! పెళ్లి కాకముందు మంచిగా అమ్మ వండి పెడుతుంటే హ్యాపీగా తింటాం. పెళ్లి తర్వాత హస్బెండ్ వండి పెడుతుంటే ఇంకా హ్యాపీగా తింటాం. ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలండి? అందరు ఉమెన్స్‌కి ఈ అదృష్టం దొరకదు. దొరికిన వాళ్ళే చాలా అదృష్టవంతురాలని నా ఒపీనియన్. నా వరకు వస్తే మాత్రం మా ఇంట్లో నాన్ వెజ్ నాకు మాత్రం వండడం రాదండి. మా హస్బెండే చూసుకుంటారు. మా ఇంట్లో నాన్ వెజ్ అంటే ఆ రోజు మాకు పండగనండి. ఎందుకంటే నాన్ వెజ్ ప్లస్ టేస్టీగా వండే వాళ్ళు వండితే ఎంత బావుంటుంది కాబట్టి, ఇంకా నేను మా పిల్లలైతే హ్యాపీగా రెడీగా ఉంటాము. ఎప్పుడెప్పుడు రెడీగా వస్తుందా చికెన్ కర్రీ, ఎప్పుడెప్పుడు వస్తుందా తినేద్దామా అని కొంచెం బ్రేక్‌ఫాస్ట్ కూడా లైట్‌గా తింటాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ తినాలి కదా! అండ్ మా హస్బెండ్ చేసే ఏ కర్రీ అయినా కొంచెం వెరైటీగా చేస్తారు. టేస్టీగా చేస్తారండి. నేను కూడా చెప్తున్నాను కదా! ఒకసారి ఈ విధంగా చికెన్ ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. దీంట్లో కాంబినేషన్ బగారా ఇంకా బావుంటుంది. దాల్చా అయితే ఇంకా దావత్‌ని గుర్తు చేస్తుందండి. మీరు కూడా ఒకసారి టేస్టీగా మంచిగా తినాలనిపిస్తే ఒకసారి నేను చెప్పిన విధంగా చికెన్ ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మంచిగా తినొచ్చు. అండ్ అందరు అమ్మాయిలు ఆ దేవుని మొక్కుకోండి మనకు వంట చేసే హస్బెండ్ దొరకాలని. ఎందుకంటే పెళ్ళికి తర్వాత కూడా కడుపు నిండా తినాలి కదా మనం. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టే అంటారా? ఒకసారి కామెంట్ చేసేయండి. లైక్ కూడా చేయండి. అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్.